6వ శతాబ్దంలో కాలనీలో ఉన్నటువంటి కాలనీలో జన్మించిన ఒక బ్రాహ్మణుడు శంకరాచార్యులు. ఆయన 21 సన్యాసం తీసుకుని వేదాంగాలు చదివి ఇది ఏదో గొప్ప మతం, దీన్ని నేను స్థిరీభూతం చేయాల, ఉపనిషత్తులు వేదాలు అది ఈ మతానికి మూలం, వీటిని నేను దేశవ్యాప్తి చేయాలి. మతం అంటే పూజలు పునస్కారాలు ఇలాని జన్మ ఇట్లా ఇది ఇలా ఇంతే కాదు, అసలు దీన్ని ప్రచారం చేయాలి అని ఆయన దేశం అంతా తిరిగి బ్రహ్మసూత్రాలు రాసి, తర్వాత భగవద్గీతకు వ్యాఖ్యానం రాసి హిందూ దేశంలో 4 మఠాలు హిందూ శక్తిపీఠాలు నిర్మించారు. ఆయన తన 33 ఏట చనిపోయాడు. అయితే ఆయన ప్రబోధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే అద్వైత సిద్ధాంతం. ఏమిటి అద్వైతము? జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఈ చరాచర ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థంలోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతీది భగవత్ స్వరూపమే ఆయన అని ప్రబోధించాడు. ఇంత చేసిన తర్వాత ఆయనకి ఇదంతా స్టడీ చేసి ఇంత చేసిన తర్వాత ఆయనకు అనిపించింది, కాశీలో ఒకరోజు తన శిష్యులతో స్నానానికి వెళుతుంటే ఎదురుకుండా ఒక కుక్కలను కాచుకునేటువంటి చండాలుడు ఎదురయ్యాడు. ఆయనకి మనసులో చండాల పక్కకు తొలుగు అని చెప్పాలని అనిపించింది. అలా అడిగాడని అప్పుడు ఆ చండాలుడు నన్ను తొలగమంటావా, నాలో ఉన్న పరమేశ్వరుని తొలగమంటావా అని అడిగాడని. అట్లా అడుగుతాడు కదా మా చండాల, పక్క తప్పుకో అంటే ఇట్లా తప్పుకోమనడం సమంజసమేనా అని ఆయన దాని మీద ఆలోచన చేసి, ఆ కథ ఏమిటంటే శివుడే ప్రత్యక్షమై నన్ను తప్పుకోమంటావా, చండాలను తప్పుకోమంటావా, చండాలు నన్ను తప్పుకోమంటా, నాలో ఉన్న పరమాత్మను తప్పుకోమంటావా అని అడిగాడు అన్నట్టు అనిపించి ఆయన మనీషా పంచకం అని చివరిలో రాశాడు. ఆయన 5 శ్లోకాలు. అందులో ఏం రాశాడంటే, చండాలుడు నీచ వృత్తి చేసుకునేవాడైనా సరే నాలోనూ ఉన్న పరబ్రహ్మ స్వరూపం నీలో ఉన్న పరబ్రహ్మ స్వరూపం ఒకటే అని చెప్తే అతన్ని నేను గురువుగా స్వీకరిస్తాను అని ఈ తత్వాన్ని ఆయన రాశాడు. అయితే దీన్ని ఆచరించి వర్ణ వ్యవస్థని ఈ విధంగా ఆయన ప్రశ్నించాడు. ఇది సరైంది కాదు, అసలు ఏమిటి వ్యత్యాసాలు, దీన్ని ముందుకు తీసుకుపోకుండా వర్ణ వ్యవస్థ పునాదులు కానీ ఏ విధమైన చలనం కలిగించకుండా ఆయన చనిపోయాడు.